నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చిలకడ దుంపల్ని ఆరోగ్యకరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చిలకడ దుంపలను జనరల్గా నీళ్ళల్లో ఉడికించుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనం ప్రిపేర్ చేసినట్లు ఈసారి ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది, చాలా హెల్తీ కూడా. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా మనకు ఎంత క్వాంటిటీ చిలకడ దుంపలు కావాలో అన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 చిలకడ దుంపలు తీసుకున్నాను. వీటిని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అరగంట తరువాత ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇలా రుద్దుతూ శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల పైనున్న డస్ట్ మొత్తం పోతుంది. ఇవి భూమిలో నుంచి తీస్తారు కదా, ఆ డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న చిలకడ దుంపలను మొదలు కొద్దిగా కట్ చేసి తీసేసుకోవాలి. తరువాత మనకు కావలసిన సైజులో చక్రాల్లాగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే 1 అంగుళం సైజు చక్రాలని కట్ చేసుకుంటున్నాను. చివర కూడా కట్ చేసి తీసేసుకోవాలి. చిలకడ దుంప మొత్తాన్ని మనకు కావలసిన సైజులో ఇలా చక్రాల్లాగా కట్ చేసి తీసుకోవాలి. మధ్య మధ్యలో ఎక్కడైనా పుచ్చు గడ్డు లాంటివి ఉంటాయి, అవి కట్ చేసి సెపరేట్ చేసేసుకోవాలి. చూడండి, ఫైనల్గా 2 చిలకడ దుంపలకు నాకు ఇన్ని పీసెస్ అయితే వచ్చినాయి. వీటన్నింటిని బియ్యం గిన్నె అంటారు కదా, అదే చిల్లుల గిన్నె, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బియ్యం గిన్నెను పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద వేరొక సపరేట్ గిన్నె పెట్టుకొని 1 గ్లాసు వరకు వాటర్ని తీసుకోవాలి. నేను అరషాడు గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ తీసుకున్న గిన్నె పైన ఈ చిల్లుల గిన్నె ఉంచుకొని దీనిపైన ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దాము. ఫోర్క్తో చెక్ చేస్తే చూడండి, ఫోర్క్ ఈజీగా దిగిపోతుంది, అంటే ఇవి కుక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి వీటిని చల్లారనివ్వాలి. ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ప్రోటీన్స్ అనేవి పోకుండా ఉంటాయి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పేరు నెయ్యిని యాడ్ చేశాను. మనం స్టీమ్ చేసి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలను ఒక్కటొక్కటిగా ఈ పాన్లో ఎన్ని పడితే అన్ని పేర్చుకోవాలి. ఓవర్లోడ్ లేకుండా చక్కగా సరిపోని పేర్చుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. వీటిని మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తరువాత వీటిలోకి 2 టేబుల్ స్పూన్ల తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న బెల్లము అన్ని ముక్కలకు ఈవెన్గా పట్టేటట్లు 2 వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని కుక్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే బెల్లం అనేది కరిగి ముక్కలన్నిటికీ ఈవెన్గా పడుతుంది. ఇప్పుడు వీటిని ఇంకొకసారి టర్న్ చేసుకొని రెండవ వైపు కూడా బెల్లం పట్టేటట్లు వీటిని కుక్ చేసుకోవాలి. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చినాయో. బెల్లంలో ఉన్న ఐరన్ కంటెంట్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా 2 వైపులా కుక్ చేసుకున్న వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అలాగే హెల్దీ అయిన చిలకడ దుంపలు రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.